హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో అయితే లేటెస్ట్ గా యాక్సిస్ బ్యాంక్ నుంచి అయితే జాబ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. ఈ జాబ్ రిక్రూట్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. యాక్సిస్ బ్యాంక్ వచ్చేసరికి ఎస్ఆర్ఎం అనే స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ కంపెనీ నుంచి అయితే టైఅప్ అయ్యేది. చాలా మంది అయితే మన వీడియోని చూసి అయితే లైక్ చేయట్లేదు అండ్ చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోని అయితే చూస్తున్నారు. వీలైనంత మంది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోని అయితే చూడండి, లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ మరిన్ని జాబ్ పోస్టులు అయితే వస్తూనే ఉన్నాయి. నేను చాలా వీడియోస్ చేసి పెడతాను. మాక్సిమం అన్ని జాబ్స్ కవర్ చేయడానికి, అన్ని మంచి జాబ్స్ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ జాబ్ గురించి అయితే మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఈ జాబ్ రిక్రూట్మెంట్ అయితే తెచ్చారు. సో ఈ జాబ్ ని మీరు అప్లై చేయాలంటే గ్రాడ్యుయేట్స్ అయితే అయి ఉండాలి, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ. ఈ జాబ్ కి మీకు ఏజ్ వచ్చేసరికి మినిమం 18 years ఉండాలి, మాక్సిమం 28 years లోపు అయితే ఉండాలి. అండ్ ఈ జాబ్ చేయడానికి అయితే మీరు అండ్ ముందుగానే చెప్తాను, ఈ జాబ్ చేయడానికి అయితే మీకైతే ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది 30 days. ఈ ట్రైనింగ్ పీరియడ్ అయితే అరౌండ్ 40,000 అయితే వాళ్ళు చార్జ్ చేస్తున్నారు. ఈ ట్రైనింగ్ వచ్చేసరికి ఎస్ఆర్ఎం స్కూల్ నుంచి అయితే టైఅప్ అయితే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు అయితే తెచ్చారు. అండ్ ఈ ట్రైనింగ్ లో వచ్చేసరికి మీకు అరౌండ్ 40,000 ప్లస్ అయితే మీకు ఛార్జ్ చేస్తారు. సో 1 month ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ ట్రైనింగ్ వచ్చేసరికి మీకు ముంబైలో జరుగుతుంది. మేము ముంబైలో ట్రైనింగ్ తీసుకోవాలి. సో ఈ జాబ్ ట్రైనింగ్ చేసేటప్పుడు మీరు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు మీకైతే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అండ్ వోకల్ డైనమిక్ స్కిల్స్ అండ్ ఇంట్రడ్యూసింగ్ టు బ్యాంకింగ్ అండ్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అండ్ ఫైనాన్షియల్ సెల్లింగ్ స్కిల్స్. సో ఈ స్కిల్స్ అయితే మీకు నేర్పిస్తారు. ఈ స్కిల్స్ మొత్తం ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి 1 month అయితే ఉంటుంది. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి మినిమం చెప్పే కదా 18 years ఉండాలి, మాక్సిమం 28 years ఉండాలి, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అండ్ 50% అబోవ్. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి వాళ్ళైతే క్యాండిడేట్స్ నియర్ టు క్లియర్ అండ్ ఆన్లైన్ అసైన్మెంట్ ఫాలోయింగ్ బై 2 levels ఆఫ్ ఇంటర్వ్యూస్. ఇంటర్వ్యూ విత్ ఎస్ఆర్ఎం స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ ప్యానల్, ఫైనల్ ఇంటర్వ్యూ విత్ యాక్సిస్ బ్యాంక్. ఎస్ఆర్ఎం స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ ప్యానల్ తో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ తర్వాత యాక్సిస్ బ్యాంక్ తో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ రెండు మీరు క్వాలిఫై అయితే మీకు అయితే డైరెక్ట్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అయితే 40,000 పే చేస్తే మీకు ట్రైనింగ్ ముంబైలో ఉంటుంది. ఈ ట్రైనింగ్ మీరు 1 month క్లియర్ చేస్తే మీకైతే ఈ జాబ్ చేయడానికి 40,000 పెట్టి ఇంత ఎఫర్ట్ పెట్టి మీరు ఈ జాబ్ ట్రైనింగ్ తీసుకొని జాబ్ చేయడానికి మీకు యూజ్ ఏంటి? ఫస్ట్ యూజ్ వచ్చేసరికి ఎవ్రీ 2 years మీకు ప్రమోషన్ ఉంటుంది. శాలరీ వచ్చేసరికి స్టార్టింగ్ 30,000 అబౌవ్ ఉంటుంది. సారీ, 35,000 అబౌవ్ ఉంటుంది, 30,000 కాదు. సో అసిస్టెంట్ మేనేజర్. సో మీరు 2 years చేసిన తర్వాత మీకు అసిస్టెంట్ మేనేజర్ జాబ్ అయితే వస్తుంది. ఆ తర్వాత డిప్యూటీ మేనేజర్, ఆ తర్వాత మేనేజర్, ఆ తర్వాత సీనియర్ మేనేజర్, ఆ తర్వాత మిడిల్ మేనేజర్, ఆ తర్వాత సీనియర్ లీడర్షిప్, ఆ తర్వాత మీకు డైరెక్ట్ హెడ్ పోస్ట్ అయితే వస్తుంది. సో ఇలా అయితే మీకు జాబ్ ప్రమోషన్స్ అయితే వస్తూ ఉంటాయి. సో చాలా మంచి ఆఫర్ అయితే ఉంది. ఇలాంటి జాబ్ పోస్ట్ అయితే మళ్ళీ వస్తుందో రాదో కూడా చెప్పలేం ఎస్బీఐ నుంచి అయితే. సో ఈ జాబ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అయితే షుడ్ ప్రాసెస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. సో మీకు ఇంగ్లీష్ బాగా వస్తే సరిపోతుంది అండ్ హిందీ మీకు లైట్ గా అర్థం చేసుకోగలిగితే మీకు సరిపోతుంది. అండ్ క్యాండిడేట్స్ అండ్ ఆఫర్ లెటర్, సర్టిఫికేట్ ఫ్రమ్ యాక్సిస్ బ్యాంక్ సర్వీస్ ఎక్సలెంట్ అండ్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. మీకు పాన్ కార్డ్, ఆధార్ కార్డు, అకాడమీ సర్టిఫికేట్ ఎక్సెట్రా. అండ్ అకాడమీ సర్టిఫికేట్ ఎక్సెట్రా అంటే మీకు ఆధార్ కార్డు, మీ పేరెంట్స్ డీటెయిల్స్, మీ సర్టిఫికేట్స్, ఇలా బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో రిఫండ్ పాలసీ, వాళ్ళైతే మీకు ట్రైనింగ్ ఒకసారి ఎనేబుల్ అయిన తర్వాత మీ ట్రైనింగ్ అయితే వాళ్ళైతే రిఫండ్ చేయరు. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే లూజ్ అవ్వకూడదని చెప్తున్నాను. ఇదైతే రిఫండబుల్ అమౌంట్ అయితే కాదు. మీరు ఒకసారి 40,000 పే చేసిన తర్వాత మీరు ట్రైనింగ్ తీసుకోవాలి, జాబ్ లో జాయిన్ అవ్వాలి. సో మీరు లేదు కాదు అనుకుంటే ఆ 40,000 అయితే వదిలేసుకోవాలి. సో బాగా ఆలోచించుకొని ఒకసారి అప్లై చేసుకోండి. అండ్ చెప్పడం మర్చిపోయా, అసలు విషయం చెప్పడం మర్చిపోయా. మీరు ఈ 40,000 ఎవరైతే అఫోర్డ్ చేయలేరో, మీరు ఇన్వెస్ట్మెంట్ 40,000 మీరు చేయలేరో, మీరైతే లోన్ కూడా అప్లై చేసుకోవచ్చు. కొన్ని ప్రైవేట్ బ్యాంక్స్ అయితే ఉంటాయి. సో ఆ ప్రైవేట్ బ్యాంక్స్ లో అయితే మీరు లోన్ అప్లై చేసుకొని ఈ 40,000 పే చేసేస్తే అండ్ మీరు మంత్లీ వైజ్ గా కానీ లేదంటే సింగిల్ పేమెంట్ గా కానీ ఇన్ ఇయర్స్ 10 years తర్వాత అయితే మీరైతే పే చేసుకోవచ్చు. చాలా మంచి ఇది యూస్ఫుల్ ఆప్షన్ అయితే ఉంది ఇక్కడ. ఈ జాబ్ పోస్ట్ కి ఏ బ్యాంక్స్ అయితే ఈ ట్రైనింగ్ కి ఎలిజిబుల్ అప్లై చేయడానికి లోన్ అయితే ఒకసారి చెక్ చేసింది. మీకు ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ జాబ్ రోల్స్ ఏంటి ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ డీటెయిల్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఒకసారి మీరు చదవాలంటే చదువుకోవచ్చు. అండ్ వర్క్ షెడ్యూల్, ఈ షెడ్యూల్ వచ్చేసరికి 24/7 షిఫ్ట్ రొటేషన్ అయితే ఉంటుంది. అంటే మీకు మార్నింగ్ నైట్ ఇలా షిఫ్ట్ రొటేషన్స్ అయితే ఉంటాయి. వర్క్ అవర్స్ ఫర్ ఉమెన్ 6:30 AM to 9:30 PM రొటేషనల్ షిఫ్ట్స్. సో 2 days వీక్ ఆఫ్ ఆన్ ఏ రొటేషనల్ బేసిస్. మీకైతే 2 days వీక్ ఆఫ్స్ అయితే ఉంటుంది. వీక్ ఆఫ్ ఎనీ రొటేషన్ 2 days ఆఫ్. నో ఫిక్స్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్స్. నో ఫిక్స్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్స్ అంటే నాకు తెలియదు. ఈ ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది, ట్రైన్ ఎన్నాళ్ళు ఉంటుంది, అకామిడేషన్ ఎలా, ఫుడ్ ఎలా, ఇవన్నీ మీరు వాళ్ళని కనుక్కోవాలి అనుకుంటే కింద వీళ్ళ మెయిల్ అండ్ నెంబర్ అయితే ఇచ్చారు. ఒకసారి నన్ను అడిగితే నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి. ఒకసారి అకామిడేషన్ ఈ డీటెయిల్స్ అన్ని ఎంత యావరేజ్ గా మొత్తం టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది ఒకసారి కనుక్కొని మీరు ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఒకసారి మాట్లాడుకొని మీ రిలేటివ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ ఒకసారి డిసైడ్ అయ్యి ఎవరెవరికి సజెషన్ చేయాలో సజెషన్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే వాళ్ళకి సజెషన్ చేయండి. ద బెస్ట్ జాబ్ ఇది అయితే. నన్ను అడిగితే 40,000 వర్త్ మీరు ఇన్వెస్ట్ చేయడం అయితే. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో వాళ్ళైతే మీ ఇష్టం గివ్ చేసేయచ్చు, వదిలేయచ్చు ఈ జాబ్ అయితే. సో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, కాంటాక్ట్ అయ్యి కనుక్కోండి. అండ్ ఈ జాబ్ అప్లై చేయడం అయితే ద బెస్ట్ ఆపర్చునిటీ. నన్ను అడిగితే ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో చెప్తాను. ఇప్పుడు డిస్క్రిప్షన్ లో నేను చేయగల లింక్, ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీ వెబ్సైట్ కి వస్తారు. ఈ వెబ్సైట్ వచ్చిన తర్వాత కింద ఇక్కడ ఐ వాంట్ అప్లై ఉంది కదా, ఇక్కడ నొక్కినా మీరు వెళ్తారు. ఇక్కడ రిజిస్టర్ ఈ రెండింటి మీద ఎక్కడ నొక్కినా కానీ మీరు అప్లై పేజ్ కి అయితే వెళ్ళిపోతారు. సో అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ వచ్చిన తర్వాత మీ బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి అయితే సబ్మిట్ పెట్టండి. మీ వాట్సాప్ నెంబర్ అయితే వాళ్ళకి ఆ లింక్ పంపిస్తారు. ఆ లింక్ మీద మీరు రిజిస్ట్రేషన్ ఫీజు సమ్ అమౌంట్ ఎంత ఉంటుంది
ఆ అప్లికేషన్ తర్వాత ఇంకా మెయిన్ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత వాళ్ళతో ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ క్రాక్ చేసిన తర్వాత అయితే మీకు ట్రైనింగ్ పీరియడ్‌కి రమ్మంటారు. అప్పుడు మిమ్మల్ని అయితే మొత్తం 40,000 పే చేయడమో, లోన్ చేయడమో ఏదో చెప్తారు. సో, మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఈజీ వినడానికి కష్టమైన ప్రాసెస్‌లా ఉంటది గానీ చాలా సింపుల్ ప్రాసెసే. కొంచెం కష్టపడి ఒక 3, 4 డేస్ సింపుల్‌గా కూర్చొని ఈ 30 డేస్, ఈ 1 మంత్ మీరు కొంచెం జస్ట్ కష్టపడితే జాబ్ కూడా వచ్చేస్తుంది మీకు. సో, చాలా మంచి ఆపర్చునిటీ. అందరూ అప్లై చేస్తారనుకుంటున్నాను. సో, ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో గాని ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.